ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां कर्करदलसद्धेम पद्मां नराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयधां भक्तनम्रां भवानीं श्रीविद्यां सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं ओं श्री बेजवाड़ कनकदुर्गादेव्यै नमः। ओं श्री दुर्गामल्लेश्वराभ्यां नमः। మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు. గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా వెళ్ళాలి కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా. ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే. అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు, అది రవిచంద్రులు ఇద్దరు కూడా, తల్లి చంద్రుడు తండ్రి రవి. మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం. తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం. తర్వాత ఇబ్బంది పడేది మనమే అన్నమాట. ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో కానీ శత్రు గ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్ర బుద్ధులు వస్తాయి. అంటే చాలా మంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు. పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్ని అడుగుతారు. అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలురా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి, ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళ్తారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవే అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళ్తుంది అనమాట. అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలా మంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిని పడతా ఉంటారు. చెడ్డవాళ్ళతో నమ్మడము, చెడ్డవాళ్ళని ప్రేమించడము, లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. దీనంతటికీ కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానం అంటే లాస్ అవుతాము, అందరూ డౌట్ లేదు. కానీ ఎలాగా అంటే శని ఆకర్షిస్తుంది అనమాట. మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నీచ ఆరాధన, నీచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి, స్ట్రైట్ థింకింగ్ ఉండాలి. మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి. అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్న నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ శని నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు నీచ శక్తుల్ని అంటే మనిషి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అంటే దేవతలు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు ఇలా మనకి మంచి చేసేటటువంటి వాడు. ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి నీచ శక్తులు ఏంటంటే క్షుద్ర శక్తోపాసన, కర్ణపిశాచి విద్యలు ఇలాంటివన్నిటికీ కూడా ఆకర్షితులవుతారు. మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం, ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లతో సహా అన్ని చెప్తున్నాడు. అది కర్ణపిశాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి. ఏదైనా పెద్ద విద్య కాదు, అది మీరు కూడా చేసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దుబ్బ దగ్గర రెడ్డిచెర్ల సిద్ధార్థ గారి పెద్ద పేరు అనమాట. ఆయన కూడా ఏదడిగితే అది మీ జేబులో ఏదైనా డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు. అలా ఇవన్నీ వినడానికి కానీ ప్రాక్టికల్ గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు. కాబట్టి ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడటము, చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా, గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే కర్ణ పిశాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి.
అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము. అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక 4 సార్లు 5 సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రాన్ని చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి. మంచి రావాలంటే కొన్ని సంవత్సరాలు పేరు తెచ్చుకోవాలి. అలాగా తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని, చెడ్డ ఆలోచన చాలు. అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి, లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి, ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షణ అయిపోతాయి అనమాట. అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డొస్తాయి. వక్ర మార్గాల్లో మనం అక్రమార్జితమైనటువంటి సంపాదన వీటి మీద దృష్టి పెడతాం. అలాగే ఈ కర్ణపిశాచి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏదడిగితే అది చెప్పుద్ది, కానీ అనవసరంగా 24 అవర్స్ చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది. మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినేదాకా కూడా వాళ్ళు నీ ఆ ట్రాప్లోకి మీరు వెళ్ళే దాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి, మా గురువు గారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎవరిదైనా చార్ట్ చూస్తే ఒక క్షణం చూసి బాగుంది, అదే బాగాలేదు, 2 ముక్కలు చెప్తాను. అలా కాకుండా ఇది అదని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా మందిని మనం చూస్తున్నాం. డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్ట్ ప్రిన్సిపల్ డిసిప్లిన్. జ్యోతిష్యం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట. మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది. ఇప్పుడు ఈ యొక్క శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా, పిల్లలు కావాలా, తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా, వాళ్ళని పెంచాలా, కార్లు కొనాలా, బిల్డింగ్ కట్టాలా, ఏదో భౌతికమైనటువంటి ఒక డిసిప్లిన్డ్ గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది. అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాముకుడైపోతాడు అనమాట. అంటే ఓవర్గా కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం మనకి నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు అది కంటిన్యూ అవుతా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా ఆదాయాలు ఈ గురు శుక్రుల గ్రహాల ప్రభావం వలన పెరగడం జరుగుతుంది. అసలు భార్యాభర్తల మధ్య కొట్లాట్లు పెట్టుకుని కోర్టుల్లో కేసులు వేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ బంధాలనే విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ మ్యారేజ్లు చేసుకోవాలని మ్యాట్రిమోనియల్ని ఆశ్రయించడము, అలా ఆ క్రమంలో కొంతమందితో మీకు పరిచయాలు అవడము, అవి అక్రమ సంబంధాలుగా మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ గా వాళ్ళు ఇవన్నీ కూడా వదిలేసుకోవాలి. అలా లేకపోతేనట్లయితే మీకు ఫ్యూచర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 1కి 2 సార్లు మీరు పని చేసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకసారికి మీకు పని ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా మీరు రాలేదని చెప్పేసి నిరాశపడకుండా మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ గురు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల మనకి అన్ని కూడా కొత్త వాహనాలు కొనడం ఇవన్నీ ఉంటాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ కొన్ని డిపార్ట్మెంటల్ టెస్ట్లకు వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళు అందులో పాస్ అవ్వడం ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి ఈ యొక్క జాబ్ లే ఆఫ్ అవ్వడం జరిగింది. మరి దాంట్లో మళ్ళీ మాకు ఎప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తాయండి, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు ఈ మధ్య రావట్లేదని బాధతో ఈఎంఐ కట్టుకోవాలి అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా త్వరలో వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన చక్కగా మనకి వీళ్ళకు ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మంచి రేట్లకు పెరగడము, ఇల్లు కొన్నటువంటివి కూడా రేట్లు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు కూడా మనకి ఈ యొక్క రాశి వారు అమ్మడవుతాయి ఉంటాయి ప్లాట్స్ అన్ని కూడా, బిల్డింగ్స్ అన్ని కూడా, ఫ్లాట్స్. ఈ రకంగా కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క గురు శుక్రుల యొక్క మీ జాతకంలో ఉన్నటువంటి గురు శుక్రుల వల్ల వీళ్ళతో ప్రయోజనాలు అనేటటువంటివి లాభదాయకంగా ఉంటాయా లేదా ఏమైనా నష్టాన్ని కలిగిస్తాయా అనేటటువంటిది మనం జాతకంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు ఉంటారు. ఏ పరిహారాలు చేసుకుంటే ఇంకా మీ జాతకం బాగుంటుందో చూద్దాం.